గిది ఇత్తన్నా గిది ఇత్తలేను గిది ఉన్నది గిది లేదు అంటాను అనొచ్చు కదా. ఏది లేకపోయే ఏడ కావాలి. ఇప్పుడు కేసీఆర్ కంటే నీ లెక్కనే పెద్ద మనిషి సాధన అయితే లేదు. ఆయన అల్లుడు కొడుకన్నా తొలుతుండా మరి? ఎవరు లేడు బూరుగాడ నేనున్నా అవ నీకే పుట్టినా అన్నాడు. ఇవాళ వాని పుట్టినట్టు పోయినా కానీ వాడు దొరకట్టలేడు. ఇక ఏం చెయ్యాలి? వానికే పుట్టినామంటున్నాం ఇప్పుడు. అదే దేశయ్య నీ సొమ్ము తింటున్నాం రా అనాలే కదా. అతకదాకా గతకాలే. ఇక అట్లా గతికినా వాడు కిటికీ మాంచలేదు వాని కడుపు కాలని మామూల పోయా 3 పంటలు వండు వాడు శతాకురుడు కన్నేసినట్టు వేసిండు వాని కడుపు గాలి కూలని. ఇక అది ఇగో ఇది టీవీకి పెట్టు ఫోన్లలో పెట్టు అని గంతే. ఏం పేరు నీ పేరు? నా పేరు యాదమ్మ. మరి యాదమ్మ కేసీఆర్ చూసినాక ఏం యాదక్క గిట్ల చేసినావు అంటే గిట్ట మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్తావు? ఎవరు? కేసీఆర్. నేను మంచి మాట చెప్పిన బిడ్డ నీకు బుద్ధి మాట చెప్పిండ్రా అయ్యా. నేన్ల కోళ్ళు ఉన్నా కదా మంచి మాట. నీ అక్క లెక్కనో చెల్లెక్కనో నువ్వు నాకే పుట్టో నీకు నేనే పుట్టినా అంట. రాఖీ పండుగ రాఖీ ఆడుతావు కేసీఆర్ కడుతుంటి. ఇప్పుడు నేను నాకు అన్ని దాలు వస్తే ఓ అందరం పోయి కడదు మావా కేసీఆర్ కు. ఫామ్ హౌస్ కూడా 10 ఎకరాలు రాసిస్తావు అప్పుడు ఇచ్చు అవ్వా. మా తమ్ముడు అట్లాడు ఇట్లాంటి మనిషి కాదు. అబ్బో జాలి మనిషి. ఆయనకు మందు లేని మనసులో పట్టది, నాకు మందు లేని మనసులో పట్టది.